పిల్లలు, ఈ రోజు నేను మీకు డైనోసార్ యొక్క కథ చెప్తాను. వేల సంవత్సరాల క్రితం గోమతి నది పక్కన ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలోని పెద్ద పెద్ద డైనోసార్లు ఉండేవి. అందులో కొన్ని డైనోసార్లు శాకాహారివి. అడవిలో ఉన్న చెట్ల ఆకులు తింటూ అవి జీవితాన్ని గడిపేవి. మరికొన్ని డైనోసార్లు మాంసాహార జీవులు. అడవిలో ఉన్న జంతువులను వేటాడి చంపి తినేవి. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా గోమతి నది ఒడ్డుకొచ్చి నీళ్లు తాగుతూ ఉండేవి. నదికి అవతల ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక రోజు సోను తన స్నేహితులతో కలిసి ఆ నది ఒడ్డున ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ నదిలో ఉన్న ఒక డాల్ఫిన్ సోనుతో స్నేహం చేస్తూ ఉండేది. ఆ నదిలో ఎంతో సరదాగా ఆడుకుంటూ అది కూడా సోను దగ్గరికి వచ్చింది. హే సోను, నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. హే సోను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు డాల్ఫిన్? నేను బాగానే ఉన్నాను. నేను నీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో నీ మిత్రుడు డైనోసార్ నిన్ను కలవడానికి వస్తున్నాడు. ఎహే! వావ్! ఊ, ఊ, ఊ. ఏ స్నేహితులారా, ఇలా చూడండి, ఇక్కడికి ఎవరొచ్చారు? అడవి నుండి నా స్నేహితుడు డైనోసార్ మనల్ని చూడ్డానికి వచ్చాడు. సోను, నాకు చాలా భయం వేస్తుంది. ఈ డైనోసార్ మనల్ని చంపేస్తుందేమో. భయపడద్దు స్నేహితులారా, నేను సోను యొక్క స్నేహితుణ్ణి. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. ఈ రోజు నుంచి నేను కూడా మీకు స్నేహితుణ్ణి, సోను లాగా. నువ్వు ఇన్ని రోజులుగా నన్ను కలవడానికి ఎందుకు రాలేదు మిత్రమా? నన్ను క్షమించు మిత్రమా, ఈ రోజు నుంచి నేను నిన్ను రోజు కలుస్తాను. ఈ డైనోసార్ రేపు కూడా వస్తుందన్నమాట. రేపు నేను నాతో పాటు ఇంకొకరిని తీసుకొచ్చి దీన్ని ఎలాగైనా పట్టుకొని తీరుతాను. స్నేహితులారా, ఇక నేను వెళ్ళొస్తాను. నా భార్య నా కోసం అడవిలో ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్ డైనోసార్. ఈ సోను, మన స్నేహితుడు డైనోసార్ ఎప్పుడు వస్తాడు? ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చేస్తాడులే. అంతా రెడీగా ఉంచు. కొద్దిసేపట్లో డైనోసారస్ ఇక్కడికి వస్తుంది. అలాగే. ఆ డైనోసారస్ ఇక్కడికి రాగానే దాని మీద నేను వల వేస్తాను. అప్పుడు మనం దాన్ని సులువుగా పట్టుకోవచ్చు. తర్వాత దాన్ని మనం ఆ సర్కస్ వాళ్ళకి అమ్మేయచ్చు. అటు చూడు, మన స్నేహితుడు వస్తున్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాము డైనోసార్. రండి, మనం అందరం ఫుట్బాల్ ఆడదాం. సోను, మోను ఇంకా స్నేహితులందరూ కలిసి డైనోసార్స్ తో ఆడుకుంటున్నారు. ఒకవైపు ఆ వేటగాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు బాల్ ఉన్నట్టుండి వాళ్ళ వైపు వెళ్లిపోయింది. దాన్ని తీసుకురావడానికి డైనోసార్ వెళ్ళింది. అవకాశం కోసం చూస్తున్న వేటగాడు దాన్ని ఫైట్ చేశాడు. వాళ్ళు వేసిన ఉచ్చు వలలో డైనోసార్ చిక్కుకుపోయింది. ఆ డైనోసార్ దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. నన్ను కాపాడు సోను, ఈ వేటగాడు నన్ను ఇక్కడ బంధించేశాడు. సోను! ఆగండి, ఆగమని నేను చెప్తున్నాను కదా, లేదంటే మిమ్మల్ని కూడా బంధించేస్తాను. నా పేరేంటో తెలుసా? జయకాంత్. నా దారికి అడ్డు రావద్దు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆ డైనోసార్స్ తో పాటు మీరు కూడా బలైపోతారు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చెప్తుంది మీకు వినిపించటం లేదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ బెదిరింపులకి మేమేమి భయపడము. దమ్ముంటే నువ్వు ఇప్పుడే షూట్ చేయి. ఇప్పుడంటే ఇప్పుడే. నీకు దమ్ముంటే ఆ డైనోసార్ ని చంపి చూపించు. అది కూడా ఇప్పుడే, లేకపోతే ఇవాళ నీ పని అయిపోయినట్టే. అది కూడా ఇప్పుడే. నన్ను రెచ్చగొట్టకు. ఇక నాటకాలు ఆడావనుకో, అప్పుడు ఎన్ని రంధ్రాలు పెడతానంటే నీకు ఎక్కడి నుంచి ఏం చేయాలో కూడా అర్థమే కాదు. దాంతో నీకు ఖచ్చితంగా పిచ్చెక్కుతోంది. ఇది నా ఊరు. ఇక్కడ నేనే జయకాంత్ వేటగాడు. పారిపో మిత్రమా, పారిపో. నువ్వు నా ప్రాణాలు కాపాడావు సోను. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. గత 6 రోజులు బట్టి సోను అలాగే తన స్నేహితులు కలిసి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ డైనోసార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డైనోసారస్ రాకపోయేసరికి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. సోను, ఆ డైనోసార్ మనల్ని మళ్ళీ ఇంకెప్పటికీ కలవదా? ఏమో తెలీదు. ఇవాల్టికి అది రాక 7 రోజులవుతోంది. నాకేమనిపిస్తుందంటే దాన్ని కలవడం కోసం మనం అడవిలోకి వెళ్ళాలనుకుంటా. లేదు,
అక్కడ చాలా ప్రమాదాలున్నాయి. నేనేం విన్నానంటే అడవిలో మాంసాహారి డైనోసార్లు కూడా ఉంటాయంట. అందుకే నేను ఒక్కడనే వెళ్తాను. నువ్వు ఒక్కడివి ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడి వీరి డైనోసార్లు నిన్ను తినేస్తాయి. స్నేహం చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా. నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. కానీ నువ్వు అటువైపుకి అసలు ఎలా వెళ్తావు? మన స్నేహితుడు డాల్ఫిన్ వీపు మీద కూర్చుని. సోను తన స్నేహితుడైన డైనోసార్ని కలవడానికి డాల్ఫిన్ వీపు మీద కూర్చొని నది దాటుకుంటూ అడవిలో ప్రవేశించారు. అలా కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ కలిసి అడవి యొక్క ఒడ్డుకు చేరుకున్నారు. నన్ను అడవి వరకు చేర్చినందుకు ధన్యవాదాలు మిత్రమా. ధన్యవాదాలు కాదు, క్షమాపణలు. నన్ను క్షమించు మిత్రమా. నేను నీతో పాటు అడవిలోకి రాలేను. చేపని కదా, నీళ్లలో నుంచి బయటకొస్తే నేను చచ్చిపోతాను. ఐఎమ్ సారీ. హే డాల్ఫిన్, స్నేహితుల మధ్య సారీ థ్యాంక్ యూ ఉండకూడదు. పెద్ద పెద్ద అడవుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి సెనోరిటా. సరే అయితే ఇక నేను వెళ్తాను. నువ్వు చాలా మంచివాడివి సోను. తిరిగి వెళ్ళాలనుకుంటే నన్ను ఒక్కసారి పిలు, నేను వెంటనే వచ్చేస్తాను. బాయ్ డాల్ఫిన్. డైనోసార్, డైనోసార్, నేను నిన్ను కలవడానికి అడవిలోకి వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు డైనోసార్? డైనోసార్, డైనోసార్. సోను అరుపులు విన్న తర్వాత తన మిత్రుడైన డైనోసారస్ కు బదులు అదే అడవిలో జీవిస్తున్న ఎంతో భయంకరమైన గబ్బర్ సింగ్ డైనోసార్స్ అక్కడికొచ్చింది. నువ్వే నన్ను పిలిచావు పిల్లోడా. ఇంకా చూడు, నేను వచ్చేసాను. లేదు లేదు, నేను నా స్నేహితుడు డైనోసార్ ని పిలిచాను. ఇక నువ్వు వచ్చేసావు. నన్నందరూ అంటారు గబ్బర్ సింగ్. ఇంకా ఈ అడవికి బాసు నేనే. నేనేం చేయాలనుకుంటే అదే చేస్తాను. నేను చాలా రోజుల నుంచి మనుషులని తినలేదు. ఈ రోజు నేను నిన్ను తింటాను. చాలా మజా వస్తుంది. డైనోసార్, 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 నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఇదైతే సోను గొంతు కదా. చూస్తుంటే సోను ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. ఇక్కడ నుంచి 50 మైళ్ళ దూరంలో అడవిలో ఎక్కడో ఒక సింహం పిల్ల ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, బాబు పడుకో పడుకో, లేదంటే గబ్బర్ సింగ్ వస్తాడని. నన్ను చూసి అడవి మొత్తం భయపడుతుంది. అయినా సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాపాడండి డైనోసార్. जो डर गया समझो मर गया. కాపాడండి, కాపాడండి. పిల్లడా, ఇప్పుడు గబ్బర్ నుంచి నిన్ను కాపాడడం కేవలం ఒక ప్రాణి వల్లే అవుతుంది. అదెవరంటే గబ్బర్. తప్పు. సోనును కాపాడడానికి తన స్నేహితుడు ఇప్పుడు వచ్చాడు. సోను, నువ్వు అస్సలు భయపడద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. గడ్డి గాదం తినే డైనోసార్, నువ్వేంటి నాతో తలపడతావా? ఇప్పుడు నేను నిన్ను కూడా చంపేసి తింటాను. సోను, నేను వీణ్ణి ఆపుతాను ఇక్కడే. నువ్వు వెళ్ళిపో. కానీ నిన్ను నేను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలను మిత్రమా? నీ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. వెళ్ళు. లేదు, మన స్నేహం మీద ఒట్టు. వెళ్ళు, పారిపో. డాల్ఫిన్, 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 డాల్ఫిన్. సోను గొంతు వినేసరికి ఆ నదిలో ఉన్న డాల్ఫిన్ ఆ అడవి ఒడ్డుకి వచ్చింది. రా సోను, తొందరగా వచ్చి నా వైపు మీద కూర్చో. డాల్ఫిన్ మాటలు విన్న సోను వెంటనే తన వీపు మీద కూర్చున్నాడు. ఆ డాల్ఫిన్ వెంటనే తన్ని ఊరు వైపుకి తీసుకువెళ్ళింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు మిత్రమా. మిత్రుల మధ్య నో సారీ, నో థ్యాంక్ యూ సోను. స్నేహం చేసామంటే దాన్ని నిలబెట్టుకోవాలిగా మరి. చెప్పండి పిల్లలు, నిజమైన స్నేహం యొక్క కథ ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఈ కథ ద్వారా మీరు ఎలాంటి నీతి నేర్చుకున్నారు? నేనేం నేర్చుకున్నానంటే డాల్ఫిన్, డైనోసార్ ఇంకా సోను వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే మనం కూడా మన స్నేహాన్ని నిలబెట్టుకోవాలి. మిత్రుడికి సమస్య వచ్చినప్పుడు తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. వెరీ గుడ్. ఇక నేను రేపు మీకు ఇంకొక కథని చెప్తాను.
మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.